దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము నిర్గమ గ్రంథం అందలి ఆత్మీయ పాఠములు. ఐగుప్తు దాస్యము పాపదాస్యమును సూచించును. పస్కా గొర్రెపిల్ల రక్తము ఐగుప్తునందలి యూదులను రక్షించినట్లు క్రీస్తు రక్తము సకల దుర్నీతి నుండి సకల పాపులను రక్షించును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారం యూదులను దేవుడు తన స్వకీయ ప్రజలుగాను చేసుకుని వారిని ఒక జనాంగముగా ఉద్ధరించినని పాత నిబంధన బోధించుచున్నది. క్రీస్తు అనుగ్రహించిన క్రొత్త నిబంధన ద్వారా విశ్వాసులు దేవునికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని తెలియజేసినది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం పాపపు టంచుల నుండి తప్పించుకుని వాంఛించేడు ప్రతి వ్యక్తి యందు నిర్గమకాండమందలి కథ విధానము ప్రత్యక్షపరచబడి ఉన్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవ్వడు విడిపించును. రోమపత్రిక 7:24 ఈ విధంగా రోధిస్తుంది. ఇశ్రాయేలు విమోచనము దేవుని సర్వశక్తిని తేటగా కనపరచును. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. యెషయా గ్రంథం 59:1 ప్రకారము. గ్రంథ సారాంశము. యోసేపు మరణించిన వెనుక ఇశ్రాయేలీలు ఐగుప్తులు విస్తరించిరి. యోసేపు ఎరగని క్రొత్త ఫరో వారిని హింసించెను. ఈ సమయమున మోషే జన్మించెను. ప్రభుత్వపు నిర్దయ సహితమైన నియమములను అనుసరించి తల్లిదండ్రులు మోషేను జమ్ముపెట్టెలో నుంచి నైలు నదిలో దానిని విడిచిపెట్టిరి. ఫరో కుమార్తె స్నానం చేయవచ్చి ఆ బిడ్డను కనుగొని వానిని రక్షించెను. ఆయన సొంత తల్లియే ఆయనకు పాలిచ్చి పెంచెను. అతడు 40 సంవత్సరములు ఫరో నగరములో పెరిగెను. పిమ్మట అతడు కలహమాడు ఇద్దరిని విడిపించబోయెను. వారిలో ఒకరిని చంపి పూడ్చిపెట్టెను. మరుసటి దినమున మరిద్దరు పోట్లాడుచుండగా వారిని విడిపింప వెళ్ళెను. కానీ వారిలోనొకడు మోషే ఎదిరించగా అతని ప్రతికూల వచనములను అతడు వెరచి ఐగుప్తుని విడిచి పారిపోయెను. ఈ సందర్భమున హెబ్రీ పత్రిక 11:23-27 అపోస్తుల కార్యములు 7:17-29 మనము అక్కడ ధ్యానిస్తే మనకు అన్నీ కూడా అర్థమవుతుందండి. పారాను అరణ్యములో తన మాము మందలను కాయచుండగా మండుచున్న పొద ద్వారా ఐగుప్తులోని ఇశ్రాయేలును విడిపింపబడెను. నిర్గమకాండం 3:1-10 అపోస్తుల కార్యములు 7:30-36 మోషే అహరోనులు ఐగుప్తుకు వెళ్ళిరి. అనేక కష్టములను అనుభవించి మహత్కార్యములను దాటి సీనాయి నొద్దకు రాగా అక్కడ వారికి దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చెను. ఇక్కడ వారిని ఒక ప్రజలుగా చేసుకొని వారిని ఒక జనాంగమును నియమించెను. వారి మధ్య నివసింపగోరి తనకొక మందిరము వారి మధ్య నిర్మింపవలెనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. నిర్గమకాండము 25:1-8 దేవుడు కొండపైని తనకు చూపిన మాదిరి ప్రకారం మోషే తన ప్రత్యక్షపు గుడారమును నిర్మించవలెనని దేవుడు 40 దినములు కొండపైకి సీనాయి కొండ మీదకి తీసుకువెళ్ళి ఆయన ప్రత్యక్షతలో అవి నిర్మించడానికి నమూనా, కొలతలు, మరి రంగులు, మరి ఎంతెంత ఏ విధంగా కట్టాలి, ఎక్కడ కట్టాలి అన్నీ కూడా మోషేకు అక్కడ దేవుడు నేర్పించినట్టుగా మనకు అనిపిస్తుందండి. దేవుడి వాక్యంతో మన జీవితంలో మనము ఎట్లాగా దేవునిని ఆహ్వానించి దేవునికి ఏ విధముగా మన హృదయంలో స్థానం ఇవ్వగలుగుతామో మోషే మరి ఎంత త్యాగం చేశాడో కదా. త్యాగం చేసి అంత మహారాజుగా ఫరో ఆ యొక్క ఆనంద భవనములో పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా దాస్యంలో ఉన్నారని వారిని విడిపించడానికి ఆ యొక్క రాజరికమునంతా విడిచిపెట్టి ఒక దీనుడిగా, ఒక సామాన్య మనిషిగా వచ్చి దేవుడు పిలుచుకొని దేవుడు ఆ యొక్క ఫరో దగ్గరికి పంపించి ఆ ఫరోని ఎదిరించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి మోషేని దేవుడు ఎన్నుకున్నందుకు వేలాది స్తోత్రములండి. ఆమె